ఓం నమ శివాయ అంటే ఆ పంచభూతాలు అని చెప్పిన కదా, అది ఎలాగనో తెలుసుకుందాం. నా అంటే ఈ భూమికున్నంత ఓర్పుగా ఉండాలి మనం. మా అంటే వాటర్, ఆ వాటర్తో మనం మనసుని శుద్ధి చేసుకుందాం. షీ అంటే ఫైర్, ఆ అగ్నిలాగా కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా ఉందాం. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, మనలో ఉన్న చెడునంతా ఆ అగ్నిలో తగలబెట్టేద్దాం. వా అంటే వాయువు, ఊపిరి తీసుకొని సజీవంగా ఉందాం. యా అంటే ఈ ఆకాశంతో కలిసి ఉందాం. హద్దు అదుపు లేకుండా ఈ ఆకాశానికి దగ్గరగా ఉందాం. ఓం నమ శివాయ ఈ అక్షరాలు ఈ పంచభూతాలతో కలిసి ఉండమని చెప్తుంది. పంచభూతాల్లా స్వచ్ఛంగా ఉండమని చెప్తుంది. ఇక మీదట నువ్వు ఓం నమ శివాయ అని పలికినప్పుడు ఇవన్నిటినీ ఫీల్ అవ్వు, మంచి అనుభూతి వస్తుంది. పూజ చేయడం అంటే, మంత్రం చదవడం అంటే ఏదో కాదు, దాన్ని నువ్వు ఫీల్ అవ్వడమే. దాని అర్థం తెలుసుకున్నప్పుడే కదా నువ్వు ఫీల్ అవుతావు. ఓం నమ శివాయ అంటే అర్థం ఏంటో తెలుసుకున్నావు కదా, మీ ఫ్రెండ్కి షేర్ చేసి ఇంకోసారి ఓం నమ శివాయ అన్నప్పుడు ఆ అనుభూతిని ఫీల్ అవ్వు. ఓం నమ శివాయ.